నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఐడీస్ అనేవి డీలింక్ అవుతున్నాయిగా, మోస్ట్లీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ యొక్క ఎంప్లాయీ షేర్తో పాటు పెన్షన్ షేర్ కూడా తీసేస్తే మనకు సంబంధించిన ఎంఐడీలో అకౌంట్స్ అనేవి మన ఎంఐడి అనేది పూర్తిగా డీలింక్ అయిపోతుందంట కదా. సో మీకు ఏమైనా తెలుసా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, చాలామంది ఏంటంటే మోస్ట్లీ ఈ పెన్షన్ షేర్ అమౌంట్ అనేది తీసేస్తే డీలింక్ అయిపోతుందంట కదా అని చెప్పేసి అడుగుతున్నారండి. అయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. సో ఎవరైనా కానీ అర్జెంటుగా నేను వేరే ఉద్యోగానికి వెళ్ళాలి, వెంటనే స్విచ్ అవ్వాలి కంపెనీకి, ఓకేనా. సో ప్రస్తుతానికైతే నేను జాబ్ సర్చ్లో ఉన్నాను. సో నాకు సర్వీస్ ఓవర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఈ యొక్క ఐడీస్ అనేవి డీలింగ్ చేయాలి అనుకునే వాళ్ళు నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో మీకు ఎట్లా ఏంటి అనేది నేను చెప్తాను, ఓకేనా. సో ఎవరైతే అర్జెంటు నాకు తప్పదు ఇంకా నేను స్విచ్ అవ్వాలి వేరే కంపెనీకి, సో ప్రస్తుతం సర్చ్లో ఉన్నాను, నాకు ఈ యొక్క మెంబర్ ఐడీస్ వల్ల ఇష్యూ అవుతుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఓకేనా. సో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు పెన్షన్ అమౌంట్ తీసేస్తే డిలీట్ అయిపోతుంది కదా, సో అది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట, ఓకేనా. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఓకేనా. సో డీలింక్ అనేది మన ఐడి అసలు ఏ ఐడికి ఇచ్చారంటే ఏదైనా ఫ్రాడ్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే ఏదైనా బై మిస్టేక్ ఎంప్లాయర్ చేసినా లేకపోతే ఇంటెన్షనల్గా చేసినా సో వాటిని మనం డీలింగ్ చేసుకోవచ్చు, బట్ కాంట్రిబ్యూషన్ జరగకూడదు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అంటే కాంట్రిబ్యూషన్ అంటే ఈసీఆర్ అనేది ఒకసారి కూడా ఫైల్ అవ్వకూడదు అనమాట, ఓకే. సో ఆ పర్టికులర్ మెంబర్ ఐడి మీద ఈసీఆర్ అనేది ఒకసారి కూడా ఫైల్ అవ్వకూడదు, అంటే అమౌంట్ వేసినట్లే. మీరు తీసేసినంత మాత్రాన ఆ యొక్క పర్టికులర్ ఎంఐడి అనేది డీలింక్ అవ్వదన్నమాట, ఓకేనా. మీరు ఈవెన్ ఈ యొక్క పెన్షన్ షేర్ తీసేసిన మీకైతే డీలింక్ అవ్వదు, ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు పెన్షన్ అమౌంట్ తీసేది అంటే చాలా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఏది మనకి ఏంటంటే క్లెయిమ్ ఆల్సో ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. అది కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి ఆ పర్టికులర్ మెంబర్ ఐడిలో, కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట, అప్లోడెడ్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి, ఓకే. సో మీరు ఏం తీసేసినా కానివ్వండి సో మీకైతే డీలింక్ అయ్యే ఛాన్స్ ఉండదు. వన్స్ ఒక ఎంఐడి మన ఐడిలో క్రియేట్ అంటే మన యూఎన్కి లింక్ అయ్యి అందులో అమౌంట్ వేసినా కానివ్వండి, లేకపోతే అందులోంచి మీరు అమౌంట్ తీసినా డీలింక్ అనేది ప్రస్తుతానికి అయ్యే ఛాన్స్ అయితే లేదు. నన్ను చాలామంది పెన్షన్ అమౌంట్ తీసేస్తూ అవుతుందంట సో చాలామంది వాట్సాప్ ద్వారా అడుగుతున్నారండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అసలు మనకి ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో అయితే ఆప్షన్ వస్తుందండి. అప్పటివరకు మనం వెయిట్ చేయాలి. సో మనం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో వస్తుందని చెప్పేసి, బట్ ఇప్పటివరకు అయితే అట్లాంటి సర్క్యులర్ అయితే విడుదల చేయలేదు. సో వస్తుంది, అప్పటివరకు వెయిట్ చేయండి, ఓకేనా. అయితే ఇప్పుడు చాలామంది నేను వెంటనే స్విచ్ అవుతాను వేరే కంపెనీకి, నాకు వేరే ఆప్షన్ లేదు ఎలా సార్ అనుకునే వాళ్ళు మాత్రం నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకే. నా వాట్సాప్ నెంబర్ కదా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్ ద్వారా అనేది కాంటాక్ట్ అవ్వండి, ఓకే. మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, మీకైతే ప్రస్తుతానికైతే అట్లాంటి ఆప్షన్ లేదు. సో వన్స్ ఈసీఆర్ సబ్మిట్ చేస్తే కనుక మీ పర్టికులర్ మెంబర్ ఐడి మీద మీకు డీలింక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అలాగే ఫస్ట్ ఐడి, చాలామంది ఫస్ట్ ఐడి సార్ అది ఎట్లా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏ విధంగా చూసుకున్నా ఫస్ట్ మన యూఎన్ నెంబర్కి లింక్ అయిందో ఎంఐడి, సో మొదటిసారిగా సో దాన్ని అయితే నెవర్ డీలింగ్ చేసుకునే అవకాశం అయితే ఏ విధమైన ఛాన్స్ కూడా లేదనమాట, అట్లా కూడా లేదు ఛాన్స్, ఓకే. చూసారు కదా. సో చాలామందికి ఇది తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. నన్ను చాలామంది వాట్సాప్ ద్వారా అడుగుతూనే ఉన్నారన్నమాట, చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఈ విషయాన్ని గమనించాలి. సో ఇది ప్రస్తుతం ఉన్నది. ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not